మీరు గనక మంచు మనోజ్ని చూసి నమ్మి ఈ సినిమాకైతే వెళ్ళినట్లయితే మీరు మాత్రం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పూజించే వారాహి అమ్మవారి దేవాలయం చుట్టూ ఈ కథ అనేది తిరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే భైరవం సినిమా చూడడం జరిగింది. భైరవం సినిమా ఎలా ఉందంటే ఇట్స్ ఓకే భయ్యా, నాట్ బ్యాడ్. సినిమా కథ ఏంటంటే ప్రాణమిత్రుల మధ్య డబ్బు అనేది ఎంటర్ అయితే అసలు వాళ్ళ లైఫ్స్ ఎలా మారిపోతాయి అనేది ఈ స్టోరీ. ఒరిజినల్ తమిళ్ గరుడన్ మూవీ అయితే నేను చూడలేదు, కానీ తెలుగులోకి రాసుకుంటున్నప్పుడు మన నేటివిటీకి తగ్గట్టుగా కథ మార్చాము అని చెప్పేసి సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పూజించే వారాహి అమ్మవారి దేవాలయం చుట్టూ ఈ కథ అనేది తిరుగుతుంది. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ఈ కథ డైవర్ట్ అయిపోయి వేరే వైపు అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నారు, చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అవుతుంది, కానీ కథ డెవలప్ అయ్యే కొద్దీ మనకు ప్రెడిక్టబుల్ గా అయిపోతుంది. అంటే ముందే తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇలా బోర్ కొట్టకుండా ఉండడానికే, ప్రెడిక్టబుల్ అవ్వకుండా ఉండడానికే స్క్రీన్ ప్లే అనేది ఇంట్రెస్టింగ్ గా రాయడానికి అయితే ట్రై చేశారు. కానీ అది కొంతవరకు మాత్రమే వర్కౌట్ అయింది, చాలా వరకు అయితే వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాలో మహాభారతాన్ని మెటఫర్ గా చూపించే ప్రయత్నం చేశారు, కానీ అది డైలాగుల వరకే మాత్రమే కనిపించింది. ఎక్కడ క్యారెక్టరైజేషన్ లో గానీ, కథలో గానీ ఎక్కడ నాకు అదైతే కనిపించలేదు ఆ మెటఫర్. మంచు మనోజ్ ని చాలా ఏళ్ల తర్వాత స్క్రీన్ మీద చూడంగానే కొంచెం హ్యాపీ అనిపించింది. మీరు గనక మంచు మనోజ్ ని చూసి నమ్మి ఈ సినిమాకైతే వెళ్ళినట్లయితే మీరు మాత్రం ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. మంచు మనోజ్ క్యారెక్టర్ అంత స్పెషల్ గా ఉంటది ఈ మూవీలో. నాకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ ఇంతవరకు వచ్చిన సినిమాలు వేరు, ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ వేరు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో ఒక సీక్వెన్స్ అనేది ఉంటది. ఆ సీక్వెన్స్ లో నిజంగానే నేను సర్ప్రైజ్ అయ్యాను. అరే, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఇంత మెచ్యూర్ గా యాక్ట్ చేస్తున్నాడు అని నిజంగా చెప్తున్నాను. ఇకపైన మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కొంచెం పర్ఫార్మెన్స్ బేస్డ్ కథలు అయితే మాత్రం ఖచ్చితంగా రాసుకుంటారు. నారా రోహిత్ గారు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంటే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక అమ్మవారి దేవస్థానం చుట్టూ తిరిగే కథ కాబట్టి మామూలుగా అమ్మవారి ఉత్సవాల్లో వాడే ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడి ప్రతి సీన్ ని ఎలివేట్ చేశారు. కానీ సాంగ్స్ మాత్రం అనుకున్నంతగా ఎక్కడ వినసొంపుగా అయితే లేవు. విజయ్ కనకమేడల్ గారి డైరెక్షన్ చాలా ఓల్డ్ స్టైల్ అనిపించింది భయ. ఎందుకంటే నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇదేదో నేను 15 ఏళ్ల క్రితం ఒక బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా చూస్తున్నట్టుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ టేకింగ్ అనేది అంత ఓల్డ్ గా ఉంది. విజువల్స్ వల్ల కొంచెం గ్రాండ్నెస్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఆ గుడి సీక్వెన్స్ లో లైటింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. బట్ ఇది ఒక లాంగ్ స్టోరీ లాగా నాకు అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రమే కొంచెం మీరు ఆ బోర్నెస్ కి తట్టుకోగలిగితే మీరు ఖచ్చితంగా ఈ సినిమా అనేది చూడొచ్చు. మీరు కూడా ఒకసారి ఈ సినిమా చూడండి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పాటు కూడా వెళ్ళి చూడొచ్చు. ఈ రివ్యూని మీరు ఏమనుకుంటున్నారు, ఈ రివ్యూపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.